ఎపిసోడ్ కోసం చేసే జాగింగ్లు ఎవ్రీడే చేసుంటే ఇది వెనక్కలాగే ప్రాబ్లం ఉండేది కాదు. నేను రౌండ్ వేద్దామని వస్తే ఇదెవరు నాకు రౌండ్ వేసి వెళ్ళింది. ఆగదు ఆగదు ఆగదు. అది అన్నా నాకు తెలియదే, రోజు అటుపక్క వెళ్తాను, మళ్ళీ చెప్పాలి నువ్వు. ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా మరి పద, లేట్ ఎందుకు? నువ్వు అదైనా ఆపుకునేలా ఉన్నా కానీ ఇది మాత్రం ఆపుకునేలా లేవు. అమ్మాయి ఉందన్నా. ఎవర్రా? సౌందర్య లహరి. ఓ పంచే, సౌందర్య నువ్వు తీసుకుని లహరి నాకు ఇచ్చే. ఇక్కడ గొడవ వస్తుంది, ప్రతిసారి ఇద్దరు నువ్వు కావాలంటే అలాగొద్ది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. చెయ్యమ్మ, నీకోసం అనవసరంగా ఒప్పుకున్నాను. పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఎందుకు అమ్మాయి ఎలా ఉంటది? ఆ అమ్మాయి నడుము రింగు రోడ్డులా ఉంటది, మధ్యలో బొడ్డు అయితే తుక్కుగోళ్ళలాగా ఇంత ఉంటది, శ్రీదేవి సెట్ అంత పుట్టుమచ్చ ఉంటది. ఎందుకు అమ్మాయి నడువు చూసా, మొహం చూడలేదా? మనం మొహం ఎప్పుడు చూసావన్నా? అబ్బా తమ్ముడు, నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలన్నా. ఎలా కావాలంటే ఎలాగ వద్దురా? ఇప్పుడు ఊర్లో ఎన్ని ఉంటాయి? మొత్తం ఒక 1000 ఇల్లు ఉంటాయి. అవును, మొత్తం తిరిగేస్తే దొరికేస్తది. అలాగైతే మొత్తం తిరగవలసిన 950 తిరిగి సరిపోద్ది. ఏ 50 ఆల్రెడీ తిరిగేసా నేను. అయితే 850 తిరిగితే చాలు. అదేంట్రా? ఆల్రెడీ నేను ఒక 100 తిరిగేసా. నీకు పెళ్లి కావాలి అంతే కదా? అంతే. మరి అలా ప్లాన్ చేస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచారు అనుకో, వాళ్ళే అందరిని పిలిచి పెద్ద పార్టీ చేస్తారు. అలా అమ్మాయి అక్కడ మనం దొరికేస్తాం. ఇప్పుడు మొత్తం పెద్దలందరూ వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉండిపోతే మరి పెద్దలందరూ ఎక్కడ ఉంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇప్పుడు వచ్చి మాదిగడు ప్రతిసారి పెళ్లి అవ్వలేదు కదా, ఇప్పుడు మాదిగడికి పెళ్లి చేస్తున్నాం. ఏంటి లెక్క పెట్టుకున్నావు? ఇప్పటికి 3 శోభనాలు చేశారు కానీ ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నారన్న నాకు. గల్లుగే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, బోర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ ప్రగతి గారు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ రవే 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 రంగుల రపట్టు, రతి రస ఇస్తా నీకు బిస్తరు పట్టు. వెల్కమ్ ప్రగతి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రగతి గారు, నిన్న ఆటోలో వచ్చేటప్పుడు క్యాష్ లేక తెలుసా ఎన్ని తుప్పలు పడ్డాను. తుప్పలు కాదమ్మా, తిప్పలు తిప్పలు తుప్పలు. అన్నా ఏంట్రా? నేను చూసిన సౌందర్య లహరి ఏవిడే అన్నా? అయినా నువ్వు పుట్టుపచ్చ నడుమే చూసారా కదా? అది పరిగెడుతున్నప్పుడు నడుమే నుంచి చేతి మీదకి వచ్చింది. ఇక్కడ చూడు, ఆ మచ్చ ఎటుపక్క చూడు ఒకసారి. ఆల్రెడీ ఒకరిని పంపించేసి ఇక్కడికి వచ్చిన మచ్చ ఉంది ఆడికి. నువ్వేంట్రా ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే మల్లెపూలు పట్టుకొచ్చావు? పెళ్ళైన తర్వాత ఏమవుద్ది? పెళ్ళైనా తప్పకింతలు అవుతాయి. అప్పగింతల తర్వాత ఫస్ట్ నైట్ అవుద్ది. అప్పుడు ఏం కావాలి? మల్లెపూలే మరి కావాలి. అందుకే పెట్టేసుకుని వచ్చాం. అది ఆ లోపు వాడిపోతాయేమో. వాడిపోయినా ఈడిపోయినా అది మాత్రం పోదు. అయినా మీరిద్దరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? నేను ఒక సౌందర్య లహరిని చూశాను, నడుము మీద చిన్న పుట్టుమచ్చ. ఆ అమ్మాయి ఇలా వచ్చి తిరిగి ఇలా వెళ్ళిపోయింది. మా వాడు ఫస్ట్ టైం పెళ్లి కావాలి అంటున్నాడు. అందుకని ఈ రోజు సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మా ఊరు వాళ్ళంతా ఆటోమేటిక్ గా వస్తారు కదా, వాళ్ళలో ఎవరో అమ్మాయి సెలెక్ట్ చేసుకుందామని. సర్లే, పేమెంట్ గ్రాండ్ గా ఇస్తారు కదా? చాలా గ్రాండ్ గా ఇస్తాం. సరే, నేను వెళ్ళి నా సీట్ లో ఆసనం అవుతాను. అయినా మీరేంటి ఈ డ్రెస్ లో వచ్చేసారు? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి కనపడితే వెంటనే పెళ్లి చేసేసుకోవడమే. ఇంకా ఆహా. తర్వాత మామూలుగా ఉండదు. మచ్చపట్టు తాళి కట్టు. అంతే. Awesome. మరి ఇంకెందుకు లేటు, మా ఊరు వాళ్ళని పిలిచేయి. ఊరు వాళ్ళు వచ్చేయండి. చూసారా ఎంతమంది
రోజుకు పట్టిన మచ్చలు రమ్మంటే ఎపిసోడ్కి పట్టిన మచ్చలన్నీ వచ్చినాయి. ఎపిసోడ్కి పట్టిన మచ్చలన్నీ వచ్చినాయి. సరిగ్గా చూడు మచ్చుంది. మొత్తం మచ్చే కదరా, ఇంక మచ్చ ఉండేదాడా? భయ్యా నాకుందో చూడు. నువ్వేనా ఇగో మళ్ళీ మళ్ళీ బస్ భయ్యా నాకుందో చూడు. నువ్వే అనేసుకోరా, మాకు తెలియదు. ఆది గారు ఆ, నాకుందో చూడు. మీకు కావాల్సిన మచ్చ నా నడుము మీద ఉంది చూడన్నా. ఎటు చూసినా ఎటు తిరిగి చూడాలి ఈ నడుము ఎక్కడుంది అనేది. అయినా ఈ గెటప్ ఏంటి? తెలుసు కదరా, శోభనం. ఈ రోజు పెళ్లి తర్వాత శోభనం అవన్నీ ఉంటాయి. శోభనం కోసం డ్రెస్ పూలు ఇవన్నీ ఉండాలా? ఓహో, ఇవన్నీ లేకుండా వెళ్ళిపోయావు కదా ఒకసారి. ఏ భయ్యా ఇది ఈవెంట్ జాతర. అడిగి రావాలి కదా, ఎందుకు వచ్చావు మరి? ఇది మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇవన్నీ కాదు ఏంటి ఇప్పుడు మచ్చ ఎతకడం కోసం మా అందరిని పిలిపించారా? ఓన్లీ మచ్చ కోసం కాదురా, సెలబ్రేషన్స్ ఈ రోజు చేద్దామని ఒకేసారి పిలిపించాం మేము. అవునా? ఏమండి ఒక్క నెల రోజులైంది నా బర్త్డే కూడా దీంతో పాటు కలిపి ఇంకొక 6 నెలలు ఆగండి, సచ్చిపూర్తే చేద్దాం మీది. సచ్చిపూర్తే చేద్దాం మీది. నాలో రోజు రోజుకి ఏమైనా తగ్గుతున్నట్టుందా? రోజులు తగ్గుతున్నాయండి చిన్నగా. ఎవరనుకుంటున్నా అక్కడ? ఎవరో మా సార్ టైంకి బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు, జుట్టు ఊడిపోవడానికి జుట్టు టాబ్లెట్ వేసుకున్నాడు, షుగర్ టాబ్లెట్ వేసుకున్నాడు. అవన్నీ ఇక్కడ లేవు, నువ్వు లేనిపోయి నాకు వచ్చిన పేరు ఇప్పుడు అశోక్ వచ్చింది. అశోక్ వచ్చింది. ఫైనల్ గా చెప్తున్నా నేను, ఆ, ఆయన మా గురువు. అయితే వెళ్ళి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఊర్లో జనాలు అందరూ ఎలా ఉన్నారు? మీ జనాలేగా మొత్తం ఊరంతా, మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. నా బర్త్డేని కూడా అట్లనే సెలబ్రేషన్ చేస్తారా? అరే నీ బర్త్డే మీ అమ్మా నాన్నే చేయరు, ఇక నీకు ఫ్యాన్స్ ఎవడు? ఒరే ప్రసాద్, నువ్వేం చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? అన్నదానం చేస్తున్నాగా. అన్నదానమా? అవును. ఏది చేయి అనగా నేను దానం చేస్తాను. పోరా. అసలు వీళ్ళు కాదు చిరంజీవి గారు. నన్ను బయట ఏమంటారు తెలుసా? ముఠా మేస్త్రి అంటారు. మరి ఇన్ని మూటలు వేసుకుంటే ముఠా మేస్త్రనే. అవును, ఈ లండన్ డ్రైవ్ మచ్చుందంటవా? లండన్ రాయల్లోనే మచ్చను చూడండి కాదు. మీరు ఊరు మొత్తాన్ని పిలవమన్నారు, పిలిచాను. ఇల్లే కాదు, ఆ. ఊర్లో అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళు రావాలి. సర్లే, మీరు అన్నట్టు ఊర్లోనే అమ్మాయిలు కూడా పిలిపించుదాం. ఓకే? Yes. Alright, so వాళ్ళే let's కావాలి welcome the ఊర్లో ఉన్న అమ్మాయిలు. చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే నీ మళ్ళీ లుక్ చూస్తుంటే వచ్చేసే నా హలో, వెల్కమ్. ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చేసారా? శ్రావణ మాసం వచ్చింది, అమ్మాయిలతో కలకలలాడింది. ఇది వచ్చింది నాకు గలగల్లాడుతుంది ఇక్కడ. చాలా మంది ఉన్నారు, వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి ఏంటి ఏంటి? మాకు తెలియాల్సింది ఒకటి ఉంది కదా, ఆ, అది ఎవరికి ఉందో చూడాలి కదా. ఈ అమ్మాయిలు ఎవరో ఒకరు ఉండొచ్చు అంటున్నారు. ఆ, ఉండొచ్చు. నువ్వు కక్కుర్తి పడ్డా అటు పక్క మలకపడి సైజు ఆవిడ ఏంటి మచ్చ మచ్చ. ఆ లుంగీ నా కోసమా? అమ్మో అమ్మో. నేను ఒప్పుకోనయ్యా, నువ్వు ఎప్పటికీ నాకు అల్లుడివే. నేనేంటి, నా లుంగి కూడా ఒప్పుకోదు, నా లుంగి కూడా ఒప్పుకోదు. బావా నువ్వు మా అమ్మ కోసం వచ్చావా? మీ అమ్మ ఓడి ఓడి దా. ఇదిగో ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుందండి కదా, అందులో పాట పాడేస్తా. మరి సింగర్స్ ఏం చేస్తారు? చీటీ పడబడతారా? చీటీ పడబడతారా? అది నేను యాంకరింగ్ చేస్తా. మరి రష్మి ఏం చేయాలి? అక్క నేను కలిసి చేస్తా. మరి జనాలు ఏం చేయాలి అప్పుడు? అవును, అది ఏంటో వెతుకుతున్నాయేంటి? పొద్దున పార్క్ లో ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి నేనే. పల్లీలు అమ్ముకునేదాని కాదు, ఒక అమ్మాయి. నాకెందుకో ఈ అమ్మాయి అని నా డౌట్. ఎందుకంటే నేను మచ్చ చూడగానే జుమ్మని వెళ్ళిపోయింది, సూపర్ ఉమెన్ లాగా.
చిన్నప్పుడు 100 అడుగుల కటౌట్ ఎక్కి మరీ అడిచాను తెలుసా. ఈ వయసులో కట్టకు నీకు కటౌట్ పెట్టాల్సి వస్తుంది. పార్టీ ఏది, మూడ్ ఏది? ఏ మొమైత్ గానో వస్తే ఊపు వస్తుంది, మలకపేట శైలజ వస్తే ఏమవుతుంది బొక్క. వెళ్ళిపోనని చెప్పా కదా ఇందాక నుంచి, మలకపేట నుంచి వచ్చావు, ఆ నుంచి వచ్చావు అంటున్నావు. కనీసం నాకు మచ్చుందని చూసి చెప్తే నేను కూడా ఆనందపడతా కదా. నీ మచ్చ చూసే ధైర్యం మన మేనేజర్ కూడా లేదు, వదిలే నాకు. ఆది గారు బర్త్డే పార్టీ అన్నారు, ముందే చెప్పుంటే చెక్ బుక్ తెచ్చేదాన్ని కదా. బర్త్డే పార్టీకి చెక్ బుక్, బర్త్డే పార్టీకి చెక్ బుక్. చెప్పలేదు మీరే కదా. ఈ అమ్మాయిని కూడా భయపెట్టేసావా? భయపడ్డావు అమ్మా. ఏమనడు, ఊరికే చూస్తాడు అంతే, ఊరికే చూస్తాడు అంతే. తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఓరగా చూస్తాడు. ఏమే నువ్వు వెళ్ళవే, నీకు దండం పెడతా, దండం పెడతా. ఇంతమంది అమ్మాయిలు ఉంటే మీ ఇద్దరే తగులుకోవాలా నన్ను? ఎవరు ఏది కోరుకుంటారో అదే దగ్గర అవుతారు. అది సర్లే ఆది గారు, మీరు చెప్పినట్టు అందరూ వచ్చేసారు కదా. వచ్చేసారు, మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరందరూ మీ సెలబ్రేషన్ పనిలో మీరు ఉండండి, మనం మన పనిలో మనం ఉందాం. ఈ రోజు ఎలాగైనా అమ్మాయి దొరకాల్సింది. ఏం పని? నువ్వు కాదురా, నువ్వు వెళ్ళు. అది ఏం పనో చెప్పవా? నేను ఈ అమ్మ పనంతా మీకే కావాలా? ఎవర్రా ఆంటీల్ని పిలిచింది చోకి? ఆంటీల్ని పిలిచింది చోకి?